నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండో డోసు కరోనా టీకా సిద్ధం, నిబంధనలు పాటిస్తూ టీకా వేయించుకోవాలన్న నంద్యాల కోవిడ్ ఇన్ఛార్జి అంకిరెడ్డి. పట్టణంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ, అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన టూటౌన్ సిఐ కంబగిరి రాముడు. ఈద్గాల్లో ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలన్న ముస్లిం మత పెద్దలు. ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రారంభం, కార్డుదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ యుగంధర్. ఏటీఎంలో యువకుడి చోరీ యత్నం, దేహశుద్ధి చేసిన స్థానికులు. రెండో డోసు కరోనా టీకా విడుదలైందని, లబ్ధిదారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల కోవిడ్ ఇన్ఛార్జి డాక్టర్ అంకిరెడ్డి పిలుపునిచ్చారు. ఆయా వార్డుల్లో దగ్గరలోని కోవిడ్ వ్యాక్సిన్ క్యాంపు కేంద్రాల్లో సిబ్బంది మంగళవారం నుంచి వ్యాక్సినేషన్ ఇస్తారని ఆయన వివరించారు. స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో మొదటి డోసు పూర్తి చేసుకుని రెండవ డోసు వేసుకునే లబ్ధిదారులకు 4 సెంటర్లలో టీకాలు వేయనున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరు వరకు ఎవరికి మొదటి డోసు ఇవ్వరని, స్లాట్లు కూడా రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కోవాక్సిన్ కూడా 2-3 రోజుల్లో వస్తుందని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు. పట్టణంలో రేపు ఉదయం 7 గంటల నుంచి కోవిషీల్డ్ రెండో డోసు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రేపు మొదలు కాబోతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు ఏఎన్ఎం కానీ వాలంటీర్ కానీ ఎవరైతే స్లిప్పులు ఇచ్చినారో మీ ఏరియాకి వచ్చి వాళ్ళు మాత్రం మీ యొక్క వార్డులలో మీకు దగ్గరలో ఉండే స్కూల్స్లో పెట్టారు. 4 స్కూల్స్లో మీరు ఆ స్లిప్పులు తీసుకొని వచ్చి అందరూ ఒకటే విధంగా గుంపులుగా ఉండి వ్యాక్సిన్ వేసుకొని మళ్ళీ కరోనా తెచ్చుకొని ఆ విధంగా కాకుండా ఇప్పుడు నీట్గా ఈ కార్యక్రమాన్ని నీట్గా తయారు చేయడానికి గాను రేపు మనం అందుకే ప్లాన్డ్గా 4 సెంటర్లు ఏర్పాటు చేసి అందరికీ ఎవరెవరైతే సెకండ్ డోసు వాళ్ళు 6 వారాలు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికీ స్లిప్పులు ఇచ్చి రేపు వ్యాక్సినేషన్ వేపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించి వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మనకు సెంటర్లు వచ్చేసి ఎక్కడెక్కడ పెట్టినది 1, 2వ వార్డు గర్ల్స్, ఫస్ట్ వార్డు 2వ వార్డు గర్ల్స్ హై స్కూల్ బిసైడ్ బస్ స్టేషన్ హరిజనవాడ, తర్వాత 3, 10, 11, 12, 13 వార్డులకు కలిపి వాటర్ ట్యాంకు జగజ్జనని నగర్, 16 నుంచి 22 వార్డు వరకు నూనెపల్లె మున్సిపల్ హై స్కూల్, 35 నుంచి 42వ వార్డుకు కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్. సో ఈ 4 సెంటర్స్లో రేపు వ్యాక్సినేషన్ కోవిషీల్డ్ మాత్రమే, రెండో డోసు మాత్రమే. ఫస్ట్ డోసు ఎవరికి ఇవ్వరు. రెండో డోసు కూడా ఎవరికి స్లిప్పులు ఇచ్చినారో వాళ్ళు ఆ స్లిప్పులు ఉన్న మాత్రమే ఆ సెంటర్ కాడికి రావాలని వచ్చి సామాజిక దూరం పాటించి వ్యాక్సిన్ వేయించుకుంటారని కోరుకుంటున్నాను. సో ఈ నెల 31వ తేదీ వరకు ఎవరికే కానీ ఫస్ట్ డోసులు ఇవ్వబడవు. అలాగే మీరైతే ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ స్లాట్లు కూడా అన్నీ క్యాన్సిల్ చేయబడినవి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఎవరైతే స్లిప్పులు అందుకున్నారో ఆ స్లిప్పులు ఉన్న వాళ్ళు మాత్రం రేపు కోవిషీల్డ్ సెకండ్ డోసు వచ్చి వేయించుకోవడం వలన, అలాగే మన కోవాక్సిన్ ఇంకొక 2-3 రోజుల్లో వస్తుంది అన్నారు. వచ్చినప్పుడు కోవాక్సిన్ సెకండ్ డోసులు ఎవరెవరుకున్నాయో వాళ్ళకు కూడా సేమ్ ఇదే విధంగానే స్లిప్పులు ఇచ్చి ఇదే విధంగానే చేస్తాము. సో దయ ఉంచి మీరు దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటాను. కర్ఫ్యూ కట్టుబాట్లను అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని రెండో పట్టణ సిఐ కంబగిరి రాముడు హెచ్చరించారు. నిర్ణీత వేళల్లో తమ పనులు ముగించుకొని కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం పెద్ద ఎత్తున వాహనాల తనిఖీ చేపట్టి పలు వాహనాలకు జరిమానా విధించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ చిన్న కారణాలు చూపుతూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోలీసుల విధులకు ఆటంకం కలిగించవద్దని హెచ్చరించారు. కర్ఫ్యూ వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పోలీసుల విధులకు సహకరించాలని ఆయన కోరారు. అవేంటి అవన్నీ గిన్నెలు வாங்க வா
వాళ్ళ వెహికల్ పాస్ ఈరోజు ఆదివారం పంపించు ఆఫీసర్ వస్తారా కదరా ఎందుకు వచ్చినా బండి పక్కన ఈ సెకండ్ వేవ్ లాక్డౌన్ వల్ల నియమ నిబంధనలని అంటే ప్రజలని సహకరించకుండా వాళ్ళకి చిన్న చిన్న విషయాలు బయటికి కాకుండా చేయడం బాగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్న చిన్న కారణాలు కూడా ఏదో డబ్బులు ఇప్పించుకోవడానికని లేకపోతే చిన్న ట్యాబ్లెట్కి తలనొప్పి ట్యాబ్లెట్కి మార్నింగ్ 6 నుంచి 10 దొరుకుతాయంటే అది ఎంత ఇచ్చిపెట్టి ఇప్పుడు ట్యాబ్లెట్ కోసం ఇద్దరు బయటలో రావడం చిన్న కారణాలు చిల్లి కారణాలు చెప్పి చేస్తుంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి అందరూ సహకరించండి. లాక్డౌన్ ఇప్పటికే దాదాపు హాస్పిటల్లో ఇక్కడ బెడ్స్ దొరకడం లేదని చెప్పి ఒక పరిస్థితి నెలకొంది. ఇంకా ఎక్కువ స్టడీ కాకపోతే ఈ రకంగా కారణాలు చెప్పి మైండ్ సెట్ మారినంత ఇంకా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి అందరూ సహకరించండి. రంజాన్ వేడుకల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు, పోలీసుల సూచనలు తప్పక పాటిస్తామని, నిబంధనలు ఏమాత్రం అతిక్రమించమని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. ఈద్గాలో ప్రార్థనలు జరుపుకునేందుకు విశాలమైన స్థలం అందుబాటులో ఉందని ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని వారు కోరారు. పట్టణ సమీపంలోని పురాణ ఈద్గాలో మత పెద్దలు మాట్లాడుతూ ఈద్ ఉల్ ఫితర్ వేడుకల కోసం ఈద్గా ప్రాంగణాన్ని పరిశుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు జరుపుకుంటామని జిల్లా అధికారులు సహకరించాలని వారు కోరారు. రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ పండగ సందర్భంగా ఇక్కడ ఈద్గాలో క్లీను చేస్తున్నాము. గవర్నమెంట్ ఆదేశాల మేరకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సూచనల మేరకు ఏ ఆదేశాలు ఉంటాయో దాన్ని పాటిస్తూ గవర్నమెంట్ వారు అవకాశం ఇస్తే ఈద్గాలో నమాజ్ చదువుకోవడానికి మేము అన్ని రకాలుగా తయారు చేస్తున్నాము, క్లీన్ చేస్తున్నాము. అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మొన్న సిఐ గారు పిలిచి మాట్లాడినారు, డిఎస్పి సార్ కూడా మాట్లాడినారు. మసీదులలో అయితే పర్మిషన్ ఇస్తాము, ఇంకా ఈద్గాల వరకు అయితే రాలేదన్నారు. కానీ కర్నూలులో గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తుందని మా హాజీ సందాని సాబ్ గారు మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మేము ఈద్గాలో నమాజ్ చదువుకోవడానికి ఈద్గా మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. శానిటైజేషన్ చేస్తున్నాము, బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నాము. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే డిస్టెన్స్ పాటిస్తూ శానిటైజేషన్తో మాస్క్తో నమాజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని మేము గవర్నమెంట్ను కూడా కోరుతున్నాము. మసీదులలో అయితే ప్యాకప్ ఉంటుంది, ఈద్గాలో అయితే కొద్దిగా ఓపెన్ ఏరియా ఉంటుంది కాబట్టి కనీసం ఒక 15-20 నిమిషాల్లో ప్రేయర్ అయిపోతుంది. చెట్లు ఉన్నాయి, ఇక్కడ గాలి వెలుతురు బాగుంటుంది. మసీదులలో కన్నా ఈద్గాలలోనే కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ మెయింటైన్ చేసి నమాజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ వారికి కానీ, మన కలెక్టర్ గారికి కానీ కోరుకుంటున్నాము. అలా లేని పక్షంలో తప్పకుండా మేము మసీదులలో నమాజ్ చేసుకోవాలని అవకాశం వస్తుందని కోరుకుంటున్నాము. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। तमाम शहर नंदियाल के लोगों को आगाह किया जा रहा है, मालूम किया जाता है कि
ईद की नमाज डीएसपी साहब की तरफ से हमारे जो है कुछ अहबाब 2-4 अहबाब मिले। डीएसपी साहब की तरफ से जो है मस्जिदों में जो है मौका देखकर अदा कर लेने को कहा गया था, और 2 रोज़ के बाद जो ईद उल फितर जो बड़ी ईद है, गवर्नमेंट के कहने के तहत हम मस्जिद में जो है ईद की नमाज का इंतज़ाम करेंगे और दूसरे मसाजिद में भी जो है कर रहे हैं। इसके बावजूद भी अगर सख्त ज़रूरत पड़े కర్ఫ్యూ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ పేర్కొన్నారు. కర్ఫ్యూ అమలులో ఉన్న దృష్ట్యా వినియోగదారులకు మధ్యాహ్నం 12 గంటల లోపే ఇంటి వద్దకే వెళ్లి రేషన్ అందజేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం సరఫరా చేసిన రేషన్ కూడా లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన డోర్ డెలివరీ పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, డెలివరీ సిబ్బందితో పాటు వినియోగదారులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. మన రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఇంటికి రేషన్ డెలివరీ బియ్యము ఈ నెల పిఎంకేవై కింద రైస్ వచ్చినాయి, ఫ్రీ బియ్యము. తర్వాత టీడీఎస్ కూడా రైస్ ఫ్రీ బియ్యం వచ్చినాయి. ఒక్కొక్క కార్డుకు ఒక్కొక్క యూనిట్కి వచ్చేసి 5 కేజీలు ప్లస్ 5 కేజీలు మొత్తం 10 కేజీల ప్రకారము రేషన్ ఇంటికి రేషన్ ఇవ్వబడుతున్నది. మరియు కంది వేలకు షుగర్కి వచ్చేసి అమౌంట్ తీసుకుంటున్నారు. ఈ రేషన్ మాత్రం ఫ్రీగానే ఇస్తున్నాము. మరియు డోర్ డెలివరీ వలన ప్రజలు కూడా కొంచెం సంతృప్తి చెందుతున్నారు. కార్డుదారులు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు బాగానే సక్రమంగా ఇస్తున్నారు. అనే పరిస్థితిలో మామూలుగా యాక్చువల్ అయితే 6 నుంచి సాయంత్రం వరకు వేయాలి. ఈ లాక్డౌన్ టైం ఉంది కాబట్టి కొంతమంది బయటికి రాలేదు కాబట్టి 12 వరకు కంపల్సరీ వేస్తాము. ఒకవేళ కార్డుదారులు ఉంటే బండి మాత్రం ఇట్లా ఉంటుంది, కార్డుదారులు వస్తే వేస్తారు. సింగిల్ డిస్టెన్స్ పెట్టి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్డుదారులకు మాస్కులు కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పినాము. తర్వాత ఎండి కూడా మాస్క్ పెట్టుకోవాల్సిందే, వాలంటీర్ మాస్క్ పెట్టుకోవాల్సిందే, మొత్తం మాస్క్ పెట్టుకోవాలి. పట్టపగలు ఓ దుండగుడు దోపిడీ యత్నం చేశాడు. ఏటీఎం మిషన్ లో డబ్బును డిపాజిట్ చేస్తుండగా కత్తి చూపించి డబ్బు దోచుకునేందుకు యత్నించాడు. బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు దుండగుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నిత్యం రద్దీగా ఉండే సాయిబాబానగర్ సెంటర్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పట్టణంలోని నూనెపల్లకు చెందిన వ్యాపారి వీరప్రసాద్ డిపాజిట్ చేసేందుకు స్థానిక సాయిబాబానగర్ సెంటర్లోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లాడు. 30,700 రూపాయల నగదును తన ఖాతాలో జమ చేస్తుండగా వెనుక ఉన్న యువకుడు కత్తి చూపించి డబ్బు దోచుకునే యత్నం చేశాడు. వ్యాపారి ప్రసాద్ ప్రతిఘటించడంతో ఏటీఎం వద్ద కింద పడిన కొంత మొత్తాన్ని దోచుకుని పారిపోయే యత్నం చేశాడు. స్వల్ప గాయంతో ఘటన నుంచి తేరుకున్న బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దుండగడి పేరు జిలాని భాష అని అవకు మండలంలోని కాంచీపురం వాసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 2వ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అర్జున్ దగ్గర చార్జీ తీస్తారు. నా పేరు చిన్ని వీరప్రసాద్. నేను ప్రైవేట్గా వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. వేరే వాళ్ళకు అమౌంట్ పంపించాల్సి ఉంటే నా అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేసుకుందామని చెప్పేసి డిపాజిట్ మిషన్ సాయిబాబా నగర్ దగ్గర డిపాజిట్ మిషన్ దగ్గరికి వచ్చినాను. అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు నా వెనుక ఒక అబ్బాయి నిలబడినాడు. చేతిలో ఏటీఎం కార్డు పట్టుకొని నిలబడింటే ఏమైనా అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి వచ్చినాడేమో అనుకున్నా. నేను కరెక్ట్గా డిపాజిట్ మిషన్లో అమౌంట్ పెట్టినప్పుడు నా చేయి పట్టుకొని లాగేసరికి నోట్లన్నీ చిందరబిందరగా పడ్డాయి. వాడు కత్తితో పొడవని వచ్చి దొరికిన కాడికి డబ్బులు తీసుకొని పారిపోతుంటే బయటకు వచ్చి కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు పట్టుకొని వాడు తీసుకున్న 1500 నాకు రిటర్న్ ఇప్పించినారు. వాడు కత్తితో పొడవడానికి ప్రయత్నించగా ఆ కత్తి పల్చగా ఉండడం వల్ల బెండ్ అయింది. నాకు ఎటువంటి గాయం అయితే కాలేదు, చిన్న గాయంతో బయటపడ్డాను.
30,700 రూపాయలు డిపాజిట్ నా అకౌంట్లో డిపాజిట్ చేసుకునే ప్రయత్నంలో నేను మిషన్లో పెట్టినాను అమౌంట్. కరెక్ట్గా అప్పుడే వాడు చేయి పట్టుకొని లాగేసరికి మొత్తం అమౌంట్ అంతా చిందరవందరగా పడింది. పడేసరికి నేను ఇంకా ఒక నిమిషం షాక్ నుంచి తేరుకొని వాడిని బయటికి దొబ్బే ప్రయత్నంలో వాడు చేతికి దొరికిన కాడికి తీసుకొని అమౌంట్ పారిపోవాలని నేను డోర్ ఓపెన్ చేసిన వాడు పారిపోయినాడు. నేను డోర్ ఓపెన్ చేసి బయట వాళ్ళను స్థానికులను పిలిచే సమయంలో వాడు పారిపోయినాడు డబ్బులు తీసుకొని. నేను బయటకు వచ్చి గట్టిగా కేకలు వేసినాను, కత్తితో పొడవనికి వచ్చి డబ్బులు తీసుకొని పోతున్నాడని అరిచేసరికి స్థానికులు పట్టుకొని వాడిని పట్టుకొని వచ్చి డబ్బులు తీసుకొని వచ్చి నాకు ఇచ్చింది. మీది ఎవరు? నాది నూనెపల్లి, నంద్యాల నూనెపల్లి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2వ డోసు కరోనా టీకా సిద్ధం, నిబంధనలు పాటిస్తూ టీకా వేయించుకోవాలన్న నంద్యాల కోవిడ్ ఇన్ఛార్జి అంకిరెడ్డి. పట్టణంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ, అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన టూటౌన్ సిఐ కంపగిరి రాముడు. ఈద్గాల్లో ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలన్న ముస్లిం మత పెద్దలు. ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రారంభం, కార్డుదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ యుగంధర్. ఏటీఎంలో యువకుడి చోరీ యత్నం, దేహశుద్ధి చేసిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.